నేను అదే అండి, నేను ఒక 18-20 ఏళ్ల వయసున్న అమ్మాయిని అయి ఉంటే నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్‌లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26. నా పైన కంప్లెయింట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్‌లో అదే లూప్‌లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము, దాంట్లో నుంచి రాము, అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 ఇయర్స్ వచ్చేసరికి నా బ్రెయిన్ కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని. నేను సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చు పోలీసులకు చెప్పొచ్చు అని, 1.5 year కాకి పోలీస్ స్టేషన్ కి చెప్పాను. గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్ళగలను, నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు. నేనే సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్ తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అంటే ఇందులో ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలిది ఉంటది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలకి రెడీగా ఇప్పటి వరకు అయితే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇదంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజు కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా నీకు అదే చెప్తున్నాను, నా లావణ్య పైన ఏదైనా ఒక కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నంబర్ అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేశాను అడిగితే బాగుంటది, ఇంకా జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. ఇలాంటి అప్పుడు మనందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి. ఒక సెకండ్ వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది, ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్ని అయిపోతుంటాయి. మనం తిరిగి క్వశ్చన్ చేయకూడదు. తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి. అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వచ్చేస్తారు. నాకు పెట్టిన టార్చర్, నన్ను తిట్టిన బూతులు, నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీని తిట్టుకున్నాను. అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు. ఇంట్లో నా ఫోన్ లోకి యాప్ వేసాడు, మా మమ్మీ నేను తిట్టుకుంటే, నా రాజుని నేను తిట్టుకుంటే, అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకి వినిపిస్తున్నాడు. లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు. ఏంటి? అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి, అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి. అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను టెస్టింగ్ కి వాడాను అంటాడు. ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్ కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి? నాకు అర్థం కాదు. అతని భార్యది ఇదైతే మరి వాళ్ళకి అలవాటు ఉందేమో, వాళ్ళు చేసే పూజ అంటారు, వాళ్ళు చేసే ఇవంటారు, వాళ్ళకి అలవాటు ఉందేమో. నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ నేను చూడలేదు. అలాంటి ఫస్ట్ 50 లక్షలు వాడుతుంది, తర్వాత 2 కోట్ల నుంచి 5 కోట్ల నుంచి 50 కోట్ల నుంచి రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మస్తల్ సైట్ చెప్తున్నారు. సంబంధించి ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాని లేదు. నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరంగా రిలీజ్ అయింది. అది ఇప్పుడు నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇప్పుడు కదా ఇదంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది, అది ఎగ్జాంపుల్ గా తీసుకొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతని మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడండి, నేను బయట ఉన్నాను, ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. ఏం మాట్లాడేవారు మస్తల్ సైట్ అనేక సార్లు ఫోన్లు చేసేవాళ్ళు అనే విషయం చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మీకు కన్వర్సేషన్స్ ఏంటి, దేనికి సంబంధించి మాట్లాడేవారు? మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను, అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా, రాజధాని డేటా మా ఇద్దరిని కుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మీ మీద క్రైమ్ చేస్తున్నా మా డేటా తీసుకోలేదు, లావణ్య ఈ క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. మీరు పర్సనల్ గా మాట్లాడుకున్న ఆడియో బయటికి ఎలా వచ్చింది? దానికి లీగల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
ఫోరెన్సిక్ మీరు ఒక పంపించారు. audio కరెక్టే. ఆడియో విషయంలో కాదా ఎవరైనా క్రియేట్ చేశారా? నా అరెస్ట్ కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. నాట్ రాస్తాను. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. ఎప్పుడు జరిగిన కన్వర్షన్ ఇది డిఐకి మీకు అదే అండి నేను సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు ఆయన నేను ఇప్పుడు బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము, ఇతనికి అంత ఇచ్చాము, చార్జ్షీట్ మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా? నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను, ఆడదాన్ని 10 మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా ప్రూవ్ చేసుకోగలను ఎందుకంటే ఎదురుగా కాల్లో ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్ తో కాదు. నేను నిజంగా దాని గురించి ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇది అల్టిమేట్ గా అది రాజ్కి తెలుసు. మీరు చెప్తున్నారు కదా, నేను ట్రీట్ చేస్తున్నాను కానీ ఆయన రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు మీరు. అంటే మీకు తెలుసు కదా, చాలా దగ్గర నుంచి ఆయన చూసారు. ఖచ్చితంగా అండి అతను మనసుతో నాకు తెలుసు. ఈ రోజు కాదేమో ఒక సంవత్సరం పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక రోజు అన్నదైతే మంచి ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే.